V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ అక్కీపాలెంలో ప్రజ్వల వాణి వెల్ఫేర్ సొసైటీ సుచిత్ర ఫౌండర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు చదువుతో పాటు వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నామని తెలియజేశారు ఫౌండర్ సుచిత్ర. మేడం ఒక నోట్బుక్ పెట్టుకొని సార్ వాళ్ళ నంబర్లు రాసుకోండి. వాయిస్ ఇస్తే తీసుకెళ్ళిపోతాం అంటే థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సుచిత్ర, ప్రజ్వల వాణి వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజేషన్ ఫౌండర్ నండి. ఈ ఎన్జిఓ 2009లో స్థాపించబడింది. ఈ ఎన్జిఓ తాలూకా ముఖ్య ఉద్దేశం దివ్యాంగ్ పిల్లలకి ఎడ్యుకేషన్, వొకేషనల్ కావచ్చు, అకాడమిక్ కావచ్చు, ఆ ఎడ్యుకేషన్ ఏంటంటే తన తిండి తను సంపాదించుకోవాలి, సమాజంలో సకలాంగులతో సమానంగా వాళ్ళు కూడా నడవాలి అని చెప్పి. సో మేము ఇక్కడ మా పిల్లలకి వొకేషనల్ ట్రైనింగ్స్ ఎవ్రీ ఇయర్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాము సార్. సుమారు ఇప్పటి వరకు 1400 పైన మన దివ్యాంగ్ పిల్లలకి మనం వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం, ప్లస్ 1000 నుంచి 1500 లోపున ఉన్న పిల్లలు దగ్గరికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా చేస్తున్నారు. సో వీళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఫస్ట్ ఒక చైల్డ్ అనేది ఆ సమాజంలో కలవడం, అంటే తన ఇంట్లో ఉన్న ఒంటరితనం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫేసెస్ నుంచి బయట ఉన్న ఫేసెస్ కూడా అట్రాక్ట్ చేసుకోవడానికి ఎలాగా అనేది ఆ స్కిల్స్, అంటే దాన్ని లోకోమోటర్ స్కిల్స్ అంటాం. తను మటుకెళ్ళి తన పనులన్నీ చేసుకుంది ఇలాగా. అలాగే తను ఎడ్యుకేషన్ అని అంటే ఏంటి, తన లైవ్లీహుడ్ ఎలాగా, వంట వండుకోవడం ఎలాగైతే తన గ్లాస్ తీసుకోవడం, తను భోజనం కూర్చొని తినడం, స్పూన్తో తినడం, వీటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ అందరి పిల్లల్లాగే వాళ్ళు కూడా 10th స్టాండర్డ్కి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు కూడా చదువుకోవచ్చు. ఎందుకంటే అందరి పిల్లలకి 35 పాస్ మార్కులు అయితే మన పిల్లలకి దివ్యాంగుల చట్టం ప్రకారం PWD యాక్ట్ 2016 ప్రకారం 10 మార్కులు పాస్ మార్కులు. తర్వాత వాళ్ళు ఏదైతే స్టెబిలిటీ ఆఫ్ డిజబిలిటీ ఏదైతే దివ్యాంగతనం వాళ్ళకి ఎన్ని పర్సెంట్ ఉందో దాన్ని బట్టి కూడా వారికి మార్క్స్ లో మినహాయింపు, స్క్రైబ్ సపోర్ట్ అనేది జరుగుతుంది. సో అలాగే వొకేషనల్ వచ్చేసరికి మనం పిల్లలకి పెయింటింగ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్, బ్యాగ్స్ తయారు చేయడం, క్లాత్, టైలరింగ్ ట్రైనింగ్స్, ఇలాగ సుమారు 18 రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మనం వాళ్ళకి డిజైన్ చేసాం. ఏ ట్రైనింగ్ అయినా చైల్డ్ తాలూకా ఇంట్రెస్ట్, చైల్డ్ తాలూకా ఐక్యూ పెట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ మన పిల్లలు 10th క్లాసెస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అసమానంగా అందరి పిల్లలతో యూనివర్సిటీకి వెళ్ళడం, ఈ రకం అంటే చైల్డ్ నార్మల్ మన ఇంట్లో ఏదైతే పుట్టిపోయిన మన సకలాంగ్ చైల్డ్ ఉంటారు, సేమ్ అలాగే ఈ దివ్యాంగ్ చైల్డ్ కూడా ఎవ్రీ హక్ అనేది, ఎవ్రీ ఎడ్యుకేషన్, ఎవ్రీ ఈక్వాలిటీ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం మనం ఈ దివాళీ సందర్భంగా విశాఖ ఖుషి దీప్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ నిర్వహిస్తాం. దీంట్లో ఏంటంటే మన పిల్లలు కుమ్రవాళ్ళ దగ్గర నుంచి ప్రమిదలు తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత వాటిని వీళ్ళకి నచ్చిన రంగుల్లో డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ చేసిన ఈ కలర్స్ అనేది వాళ్ళకి RGB, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ, మన రెటీనా ఏదైతే అట్రాక్టింగ్ కలర్స్ ఉంటాయో ఆ కలర్ ఐడెంటిఫికేషన్, కలర్ బ్లైండ్నెస్, మామూలుగా డౌన్స్ లో, అదర్ డిజబిలిటీ పర్సన్స్ లో కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. సో ఆ స్పార్కింగ్ కలర్స్ ని వాళ్ళకి నచ్చిన వాళ్ళ డిజైన్స్ వేసి, వీటిని ముఖ్యమైన కారణం ఏంటంటే లెర్నింగ్ అండ్ అర్నింగ్. మనం ఏదైతే నేర్పించాం, ఎలా డబ్బులు ఎర్న్ చేయాలి, ఎలా పని నేర్చుకోవాలి. సో మొట్టమొదట ఎంప్లాయ్మెంట్ కి ఫస్ట్ స్కేల్ ఇదండి. మనం దివాళీ రూపంగా ఇవన్నీ దియాలు, ఈ వాళ్ళు తయారు చేసిన క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా సేల్స్ పెడతామండి. సో అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మీ షాపింగ్ మాల్స్ లో కానీ, మీ ఆఫీసెస్ లో కానీ, మీ అపార్ట్మెంట్స్ ఏవైతే గ్రేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో కానీ ఒక డెస్క్ మాకు ప్రొవైడ్ చేయండి. మా పిల్లలు అక్కడ ఈ వస్తువులు తీసుకొని ఉంటారు. ఎందుకు అని అంటే అక్కడ 1 రూపీ నుంచి 500 రూపీస్ ఎక్స్చేంజ్ చేయడానికి అవకాశం. ఇలా కొత్త వ్యక్తిని కలుస్తారు, వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఎలా తయారు చేశారు. సో ఇది ఒక నాంది, వాళ్ళు మట్టుకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడినాయి. అలాగే ధన్తేరస్ రోజు ఈ ప్రమిదలు మనకి ఎవరైనా డొనేషన్ సపోర్ట్ చేసిన ఇవంతా ఈక్వల్ గా
ఎవ్రీ చైల్డ్‌కి వాళ్ళ ఫస్ట్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సాలరీని ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులకి మనందరి సమక్షంగా అందజేస్తారు. సుమారు సో, ఎంతమంది? మనకి టోటల్‌గా 65 మందిరండి స్ట్రెంత్. కాలేజెస్‌లోకి 27 మంది దగ్గర చదువుతున్నారు. సో, ఈ ప్రమిదలు తయారు చేయడానికి, డిజైన్ చేయడానికి కొంతమంది చేత పెయింట్లు పెద్ద పెయింట్స్ అవి చేయడానికైతే కొంతమంది పిల్లలు వాళ్ళకి చేయడం కష్టం. సో, అలాంటప్పుడు మేము వాలంటీర్ సహాయం అడుగుతాం. సో, ఈరోజు యాక్చువల్లీ బయోకాన్ నుంచి వస్తున్నారు వాలంటీర్స్. వాళ్ళొచ్చి వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ఆ పెయింటింగ్స్ అన్నీ వీళ్ళ దగ్గరుండి వేసి హెల్ప్ చేస్తారు. ప్లస్ ఎక్కడైనా డెస్క్ మనకు ప్రొవైడ్ చేయాల్సి ఉందనుకోండి మనకి ఇంటిమేట్ కూడా చేస్తారు. సో, మనం ఎవ్రీ ఇయర్ బయోకాన్‌లో కూడా స్టాల్ పెడతాం. సీఎంఆర్ సెంట్రల్‌లో పెడతామండి. మనం వెళ్లి ఆళ్ళకి లెటర్ అందజేసిన తర్వాత ఈ ఇయర్ మేము అనుకుంటున్నాం 14 తారీఖున గాని, 15 తారీఖు నుంచి మొదలుపెట్టి 18 వరకు సీఎంఆర్ సెంట్రల్‌లో పెడదామని. ఈ దివ్యాంగులు గవర్నమెంట్ నుంచి కోరుకున్నది ఒకటే అండి. ఏంటంటే ఎప్పుడూ ఒక బ్యాక్‌లాగ్ పోస్ట్‌లు ఎప్పుడో తీస్తున్నారు. దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి ఒక 4, 5 సంవత్సరాలు పట్టేస్తుంది. సో, ఎప్పుడైనా రిక్రూట్‌మెంట్ తీస్తున్నప్పుడు సేమ్ టైమ్‌లో ఏదైతే మనకి రిజర్వేషన్ 4% ఉన్నదో దాన్ని కంటిన్యూ చేస్తూ తీస్తే మనం చదువుకున్న పిల్లలకి అవకాశం ఉంటది. అలాగే ఎంప్లాయ్‌మెంట్ దగ్గర ప్రైవేట్ సెక్టర్స్‌లో కూడా ప్రతి ప్రైవేట్ సెక్టరు మన యాక్ట్ ప్రకారం వాళ్ళు కూడా 4% రిజర్వేషన్ ఇవ్వాలి. ఏం లేదండి ఒక కంపెనీ గాని, ఒక ఆఫీస్‌లో గాని ఒక్క దివ్యాంగ్ పిల్లోడు గాని, పిల్లకి గాని అవకాశం ఇస్తే అసలు అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది పీడబ్ల్యూడీ పర్సన్స్‌కి ఎక్కడ కూడా ఉండదు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్స్. మనం చిరు వ్యాపారాలు ఇప్పటికి కూడా వీధి చివరకి లేపోతే మన రోడ్ మీద ఈవినింగ్ పూట మా బండి మీద తిరుగుతూ మా యేసుబాబు నిమ్మకాయలు అమ్ముతాడు. సో, వాళ్ళ ఇంట్లో ఏదైనా తయారు చేసుకున్న ప్రొడక్ట్ బయట పెట్టుకుంటున్నారు. కానీ ఏమవుతుందంటే మన బ్లైండ్ వాళ్ళు కూడా వాళ్ళు ఫినాయిల్స్ అవి తయారు చేసి రోడ్డు మీద అది పెట్టుకుంటారు. ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు. సో, మీరు ఎన్నైనా కూడా ఎంప్లాయ్‌మెంట్ సెక్టర్స్ ఎక్కడైనా కూడా స్టాల్స్ ఎక్కడైనా వాళ్ళు కూడా ఎంప్లాయ్‌మెంట్ షాప్స్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు పీడబ్ల్యూడీ యాక్ట్ 2016 ప్రకారం 4% రిజర్వేషన్ అలాట్ చేసి, మన హక్కు మనకిస్తే, మన పిల్లలెవరూ కూడా అన్‌ఎంప్లాయ్‌మెంట్‌గా ఉండరు. అలాగే ప్రభుత్వం మన దాతలతో కోరుకున్నది, సార్ మీ ఇంట్లో మీ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు, మీ ఫంక్షన్స్‌కి మీరెంతో ఖర్చు పెట్టుకుంటారు. ఒక చైల్డ్‌ని చదివించండి. అది కూడా పర్సన్ విత్ డిజబిలిటీ చైల్డ్‌ని. చదివించండి అనంటే మీరే దగ్గరుండి ఫీజు కట్టున్నారనుకోండి, మీరు ఆ చైల్డ్‌కి కంప్లీట్‌గా ఒక ప్రొటెక్షన్ గార్డియన్ లాగా ఉంటారు. తల్లి, తండ్రి ఉన్నంత కాలం ఈ బండనేది నడుస్తది. తల్లి, తండ్రి తర్వాత ఏంటి పరిస్థితి అన్నది ఈరోజు పెద్ద క్వెషన్ మార్క్. అసలు దాతలు మమ్మల్ని సంప్రదించడానికి మీరు ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ మా ఫోన్ నంబర్ 9347973327 గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని మీరవి చూసి మీరు ఈ నంబర్ ద్వారా మాకు సంప్రదించి మేము అక్కయ్యపాలెంలో ఉంటున్నాము. అలాగే మేము కోరుకున్నది ఇంకోటండి దాతలు మన మిగతా అందరు పర్సన్స్‌లో కూడా మీ ఇంటి పక్కన గాని ఇలాంటి స్పెషల్ చిల్డ్రన్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అనంటే ఒకసారి మా ఆర్గనైజేషన్ కోసం చెప్పండి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ అండి. ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటది. మీ పిల్లలకి మీరొచ్చి ప్రతి తల్లి ఇక్కడ టీచర్. సో, అందరికంటే పెద్ద గురువు ఎవరు లేరు. సో, మేము విశాఖ కృషి దీప్ కోరుకున్నది మీ ఇంట్లో దీపావళి, మీ ఇంట్లో దీపాలు ఎలిగించి మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి. ఈ దీపాలు మన పిల్లలు తయారు చేసి మనం కూడా ఈకో ఫ్రెండ్లీ దీపావళి చేసుకుందాం. కుమ్మరి వాళ్ళని కూడా సపోర్ట్ చేద్దాం. ప్రపంచం అంతా కూడా మనం వెలుగు నింపుదాం. నమస్తే. నా పేరు అదితి వర్మ. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీఏ సైకాలజీ అండ్ సోషల్ వివిఆర్కేఎంఎల్ కాలేజ్లో చదువుతాను. దివాళీకి పెయింటింగ్స్ చేస్తున్నాను. పెయింటింగ్స్ తర్వాత చిన్న 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 దియాస్ చేస్తున్నాను అంతే. ఓకే. మీరు నార్మల్‌గా ఆర్టిస్టిక్ చిల్డ్రన్స్ పేరెంట్ ఏమంటారమ్మా ఆటిజం ఉన్నది చైల్డ్ ఎలా చేస్తారు అని. తన డిజబిలిటీని ఏదైతే ఆటిజం పర్సెంటేజ్ ఉన్నదో బయట సమాజంలో బయట నార్మల్ పిల్లల్ని స్కూల్లో, కాలేజీల్లో కలిసిన వలన తను సమాజంతో ఈక్వల్‌గా నడుస్తది. రెగ్యులర్ స్కాలర్ ఎస్‌కేఎంఎల్ డిగ్రీ కాలేజ్‌లో రెగ్యులర్ స్కాలర్‌గా జాయిన్ అయింది. రోజు కాలేజ్‌కెళ్తుంది. తిన్ని చూసి మిగతా సకలాంగ విద్యార్థులు కూడా వాళ్ళ బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని గౌరవం ఇవ్వడం నేర్చుకుంటున్నారు. సో, నా పేరు లక్ష్మి. నేను 2013 నుంచి ప్రజ్వలాల్లో ఉన్నాను. యాక్చువల్లీ నాకు కూడా కొంచెం ఇటువంటి సర్వీస్ అంటే ఇష్టం. బట్ మేడం నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. ఇంతకు ముందయితే ఫ్యామిలీ ఇది వల్ల రాలేకపోయాను. ప్రెజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ వాలంటీర్‌గా ఉన్నాను. కానీ నిజంగా చెప్తున్నానండి. నేను ఇలా పుట్టినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఇదిగా మాట్లాడారు. మేడం అన్నట్టు మా మమ్మీకి మటుకు భయం ఉండేది నేను ఎలా బ్రతుకుతానని. మమ్మీ అలాగే చదివించారు కష్టపడి. కానీ ఇక్కడికొచ్చాక అంటే నాకు కొంచెం మైండ్ మెచ్యూరిటీ ఉంది. బట్ వీళ్ళందరిని చూసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేడం వాళ్ళని అలా తయారు చేస్తారు. ఎందుకంటే పేరెంట్స్ అందరికి టెన్షన్ ఉండొచ్చు. బట్ వాళ్ళేంటంటే ఇక్కడికి నేను వచ్చినప్పుడు వీళ్ళు నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేసినప్పుడు అనిపించింది. అంటే అంత బాగా ట్రైన్ చేశారు. వీళ్ళేంటంటే నార్మల్‌గా ఎవరికొచ్చినా రిసీవ్ చేసుకోవడం, చెందడం వాళ్ళకి ప్రతీదీ తెలుసనమాట. అంత బాగా మేడం ట్రైనింగ్ ఇచ్చారు.
వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ కొన్ని అలవాట్లు అయ్యి కూడా నేను చూస్తుంటాను. వాళ్ళ గురించి పేరెంట్స్ కన్నా మేడం ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళ ప్రతి విషయంలో చూస్తున్నాను. అలా మేడం దొరకడం వీళ్ళందరి అదృష్టం, మా అదృష్టం కూడా అని. నేనైతే చాలా హ్యాపీ అండి ఇందులో ఉన్నందుకు. ఇప్పుడు ఇవన్నీ స్టాల్స్ అరేంజ్ చేసి వాళ్ళ కోసం సేల్ చేసి ఇంత అంటే తనకి ఎంత వర్క్ ఉన్నా మేడం మెయిన్ పర్పస్ వీళ్ళకే ఇస్తారు. స్కూల్ పర్పసే ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. నేనైతే చాలా హ్యాపీ. మనం ఎలా చేస్తున్నాం చూడండి. నవీన్ ఇది ఉంది కదా ప్యాకెట్ చూపించు. ఓకే, ఆ ప్యాకెట్ ఎంతో తెలుసా చెప్పండి? 50 రూపీస్. 50 అంటే ఏంటి? 50. ఎవరైనా 100 రూపీస్ ఇస్తే ఏం చెప్పాలి?